ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఈరోజు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వదించి మీరు అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని ప్రభు దీవెనగా మార్చునుగాక. ఆ రీతిగా దీవెనకరమైన కృపతోటి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపి ఆయన ముందుకు నడిపించునుగాక. ఆ రీతిగా ఈరోజు మీ ప్రయత్నాల అన్నిటిలో నా దేవుని హస్తం నిత్యము తోడై ఉండి ఆయన కృపతో నింపి నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము ఇక్కడ 22వ వాక్యం చూస్తారండి. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు అనేసి ఇక్కడ రాయబడింది. ఆయన శపింపబడిన వారు నిర్మూలమగుదురు అని. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందిన వారంట భూమిని స్వతంత్రించుకుంటారు. అనగా భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమి మొత్తం సంపాదించుకొని కూర్చోవడం కాదు, కానీ భూమిలో ఉన్న ఆ యొక్క సకల ఈవులు దేవుడు భూమి మీద ఉంచిన మంచి పదార్థాలు అనుభవించుటకు కావాల్సిన కృప అనేది దేవుడు అనుగ్రహిస్తాడండి. అయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 29వ వాక్యాలు చూస్తే, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు అనేసి కూడా ఇంకొక మాటలో మనం చూస్తున్నాం. అయితే నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మిన అది అతను నీతిగా ఎంచబడెను. ఈ నీతిమంతులకి దేవుని ఆశీర్వాదం అనేది వస్తుందండి. ఈ దేవుని ఆశీర్వాదం అనేది అది నరుల కష్టార్జితం కన్నా ఎక్కువ కాదు. అయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యం చూస్తే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము అనేసి ఇలా చెప్తూ 19వ వాక్యం అంటాడండి, మీరు సమ్మతించిన మాట వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవింతురు అనేసి ఇక్కడ రాయబడి ఉందండి. అనగా దేవుని మాట విన్నప్పుడు భూమి మీద దేవుడు దాచి ఉంచిన సకల ఏవులు సకల మంచి పదార్థాలు మనము అనుభవిస్తాను వాస్తవాన్ని గ్రహించాలి. అనగా ఈ భూమి మీద మనము కొంతకాలమే ఉంటామండి. అయితే ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టగలిగి ఆ దేవుని చిత్తం వైపు మనం చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ కలిగిన వారుగా మనం ముందుకు వెళ్ళేటప్పుడు భూమి మీద దేవుడు మీకు కావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు ఆయన బిడ్డలైన మీకు ఇస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా ప్రభు ఉదయకాల దేవుని చేత మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వాక్యం చూస్తానండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అంటున్నారు. ఇక్కడ అంతే కదండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము మనము చూసినప్పుడండి 18వ వాక్యం, భక్తిహీనుని సంపద వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. ఆ రీతిగా ఉదయకాలం వల్ల ప్రతి ఒక్కరు కూడా నీతిని విత్తుతున్నారు. నీతి అంటే నమ్మకం. అబ్రహాము దేవుని నమ్మిన అది అతను నీతిగా ఎంచబడింది. ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద నమ్మకంతోటే మనము అడుగులు ముందుకేస్తున్నాం. కష్టాల నుంచి బయటపడతామని, అప్పుల నుంచి బయటపడతామని, మీరు చేస్తున్న చిత్తవృత్తి యావత్తు కూడా ఆశీర్వదించబడుతుందని, మీ చేతి పనులు దీవించబడతాయి అనేసి, దీవెనందున కృపతో మీరు నింపబడతారని ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి నమ్మకంతో నడిపించబడుతున్నారు. కాబట్టి ఈ నమ్మకాన్ని ప్రభు స్థిరపరిచి ఆయన కృపతో నింపునుగాక. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము నా దీని బిడ్డలారా, విశేషమైన దేవుడు తన వాక్కు చేత మిమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ఆయన మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. అయితే కీర్తన గ్రంథము ఈ 18వ అధ్యాయంలో మనము ఒకసారి చూసినప్పుడు అండి 1వ వాక్యం, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. హల్లెలూయా. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. ఉదయకాలం వేళ ఎటువంటి శత్రు పీడిత కలిగిన ఆలోచన చేత కుమిలి నలిగి ఆవేదన చెందుతున్నారు, దిగులు చెందుతున్నారు, నాకైతే తెలియదు. గొప్ప విడుదల నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మీ కొరకు చిన్న ప్రార్థన.
కృపా సత్య సంపూడకు దేవానికి స్తోత్రం. ఉదయకాల దేవుని చేత మిమ్మల్ని అయా నీ బిడ్డలైన వారిని నింపి బలపరచు. కృపాక్షేమాలతో నీ బిడ్డలైన వారిని నింపమని అడిగిన కన్నా అధికమైన ఆశీర్వాదాలు మేలతో నింపు అయా. భూమి యొక్క సకల ఈవులు సకల ఆశీర్వాదాలు నీ బిడ్డలు స్వతంత్రించుకోవడానికి కృపా ధన్యత దయచేయమని ఆ రీతిన ప్రభా ఈ ఉదయకాలం వేళ ఈ ప్రార్థన ఏకీపించుచున్న నీ బిడ్డలు ఆరోగ్యమందును వ్యాపారమందును చేతి పనులు అందరూ దీవించబడదురుగాక. ఈరోజు ప్రయత్నాలన్నిటిలో నీ హస్తము తోడుగా ఉంచి నీ బిడ్డలు తలపెడుతున్న ప్రతి కార్యములలో విజయం అనుగ్రహించమని, స్వస్థత ఆరోగ్యం క్షేమం అనుగ్రహించమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాస కృపయు ఈ వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి గొప్ప విజయాన్ని అనుగ్రహించి భూమి యొక్క మంచి పదార్థములతో మిమ్మల్ని అలంకరించి సకల ఈవులతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రభు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్.